రెడీ ఉన్నారా? ఆర్ యూ రెడీ? సరే, ఈరోజు సాయంత్రంతో నేను అంతకంటే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు జరిగిన ఈ 1 hour సెషన్ ఓకే, గుడ్, సూపర్, ఫెంటాస్టిక్ ఒక్కనే చెప్తావేందా? మీ అందరి అభిప్రాయం అడుగుతున్నా. హలో హలో, కొంతమంది నవ్వుతుడు, ఆడుకోడు చూడాలి. అవునా? మరి మీకు అర్థమైంది అర్థం కాదు, నాకు ఎట్ట తెలవాలి? ఎస్ సార్ నో? అవునా కదా? మీకు నాకు తెలిసి పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఉగ్గు తినిపించినంత చెప్పిన, అవునా? చెప్పినా చెప్పలేదా? మీకు అర్థమైందా? అర్థం అవ్వాలని కూడా తిరుమల వెంకన్నకి పాదాలు పట్టుకొని మొక్కుతున్నా. ఎందుకంటే ఈ గంట సెషన్ మీకు అర్థమైతే మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీ కన్నర్లో మీలాగా ఉంటుంది. 2 ఏళ్ళు, ఓన్లీ 2 years గేమ్. ఇక్కడ నుంచి మీరు ఇట్లా గంటలు కట్టుకొని పోవాలి. గుర్రంకి గంటలు కడతారు కదా, అట్లా గంటలు కట్టుకొని పోండి. ఎవడో ఒకడు ఉంటాడు పక్కన రాయేది. ఇంకా మన మీద వాడు పోతున్నాడా, పట్టుకోరా అంటాడు. ఏడికి పోతున్నాడో వెస్టీజ్ చేయడానికి పోతున్నాడ. మనం అందరం తిరుగుడు తాగుకుంటుంటే వాడు పోయి పని చేస్తాడు, వాడిని గుంతుకురాలి అనేటోళ్ళు కూడా ఉంటారు. ఎస్ సార్ నో? అది తప్పించుకొని పోవాలంటే గంటలు కట్టుకోవాలి మనం కూడా. సో ఇప్పుడు ఈ నెగిటివ్ని ఎట్లా ఫేస్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఎగ్జాంపుల్ నేనేం చేసినా చెప్తా వినండి. నేను ఫస్ట్ పోయి లిస్ట్ అంతా బిల్డ్ చేశాను. లిస్ట్ అంతా బిల్డ్ చేసిన తర్వాత ఇందులో నేను చెప్తే ఎవరైతే ఈనరు, జిడ్డుగారా పోయి చేయడు పని అంటారు ఉంటుంది చూసావా, అట్లా ఒక 20 మందిని పక్కకు రాసుకున్నా. ఇక వీళ్ళు చెయ్యడు, చేసేటోని నాశనం చేస్తాడు అనిపిస్తే వాళ్ళు చెయ్యరు పని. అట్లాంటి వాళ్ళు ఒక 20 మంది లిస్ట్ రాసుకోండి. మీ దగ్గర ఉన్నారా లేరా? ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. మన ఫ్యామిలీలో ఉంటారు, దోస్తులలో ఉంటారు, అందరు ఉంటారు, కొంతమంది ఉంటారు. ఆ 20 మంది లిస్ట్ రాసుకొని ఈ మిగతా లిస్ట్ ని పక్కన పెట్టండి. ఆ 20 మందికే ప్లాన్ చెప్పనికోండి. మీ మైండ్ సెట్ ఏముంది? నేను ప్లాన్ చెప్పనికి పోతున్నా కానీ వీడు వినడు, ఏదో జరసేపు టైం పాస్ చేసిన వాళ్ళ ఏముంది? మీ మైండ్ సెట్ అంతే కదా. ఇప్పుడు వాడు నో అంటే మీరు ఇగో సాటిస్ఫై అవుతుందా కదా? ఓరా భయ్, నువ్వు నో అనాలని చెప్పినా మనం అంతా ఉండమా? ఎస్ సార్ నో? పోయి నా ఫస్ట్ ప్లాన్ మా మామ ఒక్కని దొరికించుకున్నా. మా ఓడు జిడ్డు పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి వినడిగా, అది ఒక్కటి తప్ప ఇంకేం చేయడు. ఇక సరే అని నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి ఆయనతోటి వస్తున్నా మామ మనం కలుద్దామని చెప్పి. ఏంది ఏం పని అని. అరే పని ఉంటేనే రావాలి నాన్న, పవన్ కళ్యాణ్ చూడాలంటే ఆంధ్ర పోవాలన్నా, నీ కాడికి వస్తే సరిపోదా అన్న. నువ్వు కంపల్సరీ రాను అన్నాడు. పోయి కూర్చోబెట్టిన. ఇక కూర్చున్నాం, అంతా అయిపోయినాక మామ ఇట్లా ఒక కాన్సెప్ట్ ఉంది, రీసెంట్ గా వచ్చింది, చాలా బాగుంది, ఒకసారి డిస్కస్ చేద్దాం నీతో అని చెప్పి ఆలోచన చేస్తున్నా. అవునా, ఏంది చెప్పు అన్నాడు. ఇక చెప్పిన ప్లాన్ చెప్పి లాస్ట్కి అయిపోయింది అన్న. ఇక ఊరిని అమ్మాయి ఈ కంపెనీ ఇది గడవుడు చెప్పింది అప్పుడు నాకు, కానీ ఇవి నేనేటి చేస్తానా, ఈ మనతోని కావు, మనకు ఒక్కటే దెబ్బలు 4 లక్షలు రావాలంతే. అట్లాంటిది ఏమన్నా చెప్పు, ఇవన్నీ కావు మనతోటి అన్నాడు. నేను చెప్పిన మనిషి అంటూ ఎవడన్నా నీకు చెప్తాడా మామ? నువ్వు ఆలోచన చేయి, ఓడన్నా నీ దగ్గరకు వచ్చి ధైర్యం చేసి ప్లాన్ చెప్తాడా? నేను ఎందుకు వచ్చినా నువ్వు అడుగు. ఓడు దొరుకుతలేడు, బయట చేయి సాఫ్ చేసుకున్నావు అంటే ఓడు దొరుకుతలేడు, నువ్వన్నా ఖాళీగా ఉండవు కదా నీ కాడికి వచ్చినా. ఒక్కటే దెబ్బలు మా మామ డైమండ్ డైరెక్టర్ అయిండు, 76,000 ఇన్కమ్ వచ్చింది. కారు కొనడానికి తయారైండు. అల్లుడు ఏం కారు ఇప్పిస్తావు, ఇంకా నాతో అయితే లేదు, ఇంకా నువ్వే చెప్పాలంటాడు. ఇప్పుడు మా మామ పవన్ కళ్యాణ్ అంతా పోయింది, ఇప్పుడు ఓన్లీ వెస్టీ కోసుకున్న కూడా వెస్టీ చూస్తారు అల్లుడు అంటాడు. మారుతారా? మారారా? మారని వ్యక్తులు లేరు ఈ భూమి మీద. నువ్వు చెప్పడం కరెక్ట్ చెప్తే చాలు. నీ చెప్పే దగ్గర నువ్వు కరెక్ట్ చెప్తే మారని వ్యక్తి లేడు. ఏదో ఒక దగ్గర సెంటిమెంట్కి పడిపోతాడు అంతే. ఇందాక నేను కొన్ని చెప్పిన జోలి మీరు ఇందాక అడగలే. స్టూడెంట్స్కి ఏం కావాలి, బైక్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలా. మీరు 10,000 రూపాయల గురించి చెప్తే వింటాడు ఆయన? ఎవరైనా సినిమా టైం అయింది అంటాడు. ఎస్ సార్ నో? అదే చెప్తాను నేను. రాజు భాయ్, ఓ సంవత్సరం కష్టపడితే నీకు నచ్చిన బుల్లెట్ తెచ్చుకొని నడపవచ్చు అంటే నువ్వు ఏమంటావు? నువ్వు బుల్లెటా?
ఏ బుల్లెట్ కాదు, మనకు బుల్లెట్ కాదు, అదేదో పేరు చెప్తాడు, ఇంకోటి ఏదో డ్యూకాటీ అని చెప్తాడు ఆయన. అదే నా డ్యూకాటో బుల్లెటో నీ పైసలతో నువ్వే కొనుక్కుంటే ఎట్లుంటది? సూపర్ ఉంటుందా లేదా? పైసలు ఎట్లొస్తాయో చెప్పే ఆపర్చునిటీ నా దగ్గర. నువ్వు చేయనీకు రెడీ ఉన్నావా? వస్తాడా రాడా? ఏం పైసా నవ్వుతున్నావు? బ్లూ షర్ట్, మీ పేరు? బిజినెస్ లో డిస్ట్రిబ్యూటర్ నా? ఓకే, అయితే ఓకే. సో సో వస్తాడా రాడా? మీరు వాళ్ళ డ్రీమ్ ని మీరు క్యాచ్ చేసే మీకు తెలియట్లే. ఇప్పుడు హౌస్ వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయినాం, మేడం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాం, చెప్తున్నాం మేడం మీరు ఈ పని చేస్తే 1,00,000 వస్తుంది. లక్షనా? లక్షనే కదా నువ్వు చెప్పేది. 500 రూపాయల లోడ్ చూసి మా ఆయన చూపించి సంవత్సరం అయింది, నువ్వు 1,00,000 చెప్తున్నావు. పోను ఆయన పో, జరుగు ఇవన్నీ అవుతాయి మాకు తెలుసు. కానీ అప్పుడు నేనేం చెప్తా, మేడం ఎన్ని రోజులు సార్ని అడుగుతారు పైసలు? 10,000 నెలకు అకౌంట్లో పడితే మన దుకాణం మొత్తం మనే కావా? నెలకు వచ్చినా అనుకున్నాం అయిపోతుంది కదా. ఇదేదో మంచిగానే ఉంది కానీ నేను చెప్తే ఎవరన్నా వింటారా? నువ్వు మొత్తం విను మేడం, మొత్తం విను, అయిపోతుంది. వింటారా విన్నారా? వాళ్ళకి 10,000 గురించి చెప్పు, వాళ్ళు 1,00,000 సంపాదించుకుంటారు. వాళ్ళే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది లేడీస్కి. వన్స్ ఒకసారి స్టార్ట్ అయిందంటే కొట్టుకోబోతున్నాడు, ధన వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక మన విషయానికి వచ్చింది. ఇప్పుడు జాబ్ చేస్తుండు, 30 ఏళ్ళలో పడ్డాడు, జాబ్ చేస్తుండు. అతనికి ఏం మాట్లాడతాం మనం? 20,000 జీతం వస్తుంది, కొట్టుకోంగ ఎస్ఆర్నో 20,000 జీతం వస్తుంది. 20,000 వచ్చే జీతం వ్యక్తికి సరాసరి నీకు 1,00,000 రూపాయలు వస్తాయంటే ఆయన నమ్ముతాడా? రే ముఖంలో అద్దం చూసుకోపోంటే ఆయన అద్దంలో పోయి ముఖం చూసుకో. ఊడరా నువ్వు పొద్దుకులు పనిచేస్తే 20,000 ఇస్తలేడు, ఇలా 3 నెలలు అత్తగారింటికి వస్తే లీవ్లు కట్ చేసిండు, నువ్వు 1,00,000 రూపాయల జోలు చెప్తున్నావు నువ్వు అంటే నేను ఎస్ఆర్నో. అదే అతని దగ్గర కూర్చొని బై సాబ్ నువ్వు నాతో పాటు 2 గంటలు పనిచేస్తే నీ శాలరీ డబల్ అయితే ఓకేనా నీకు? నమ్ముతాడా నమ్మడా? చెప్పండి, నమ్ముతాడా నమ్మడా? 1,00,000 అంటే నమ్మడు. అదే నువ్వు 20కి 20 అంటే నమ్ముతాడు. అదే నువ్వు కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది, వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు బిజినెస్ చెప్పనీకి పోతావు. ఇక అప్పుడు నువ్వు చెప్తావు మా సారు పెంచుకున్నాడు, మా సార్ 2 కోట్లు అన్నాడు. అరే నా ఫామ్ హౌసే 10 కోట్లు అంటాడు ఆయన. అప్పుడు పోయి కోట్లు బెంజులు అక్కడ రావాడా? గన్ షాట్ ఒకటే. సార్ ఎన్ని డబ్బులు ఉన్నా పోయేటప్పుడు కట్టకపోయేది లేదు, కానీ ఆరోగ్యంగా పోవాలని అందరూ అనుకుంటారు. సార్ ఆరోగ్యానికి మా దగ్గర ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ అన్నాం, అయిపోతుంది. హెల్త్ ఈజ్ ద వెల్, అవునా కదా? కోట్ల రూపాయలు ఉన్నా హెల్త్ మంచిగా లేకపోతే ఏం చేసుకుంటావు పైసలు? సో మా దగ్గర మంచి ఆరోగ్యంకి సప్లిమెంట్స్ ఉన్నాయి సార్, ఎలాంటి కెమికల్ లేవు, 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, బాగున్నాయి. వాడతారా అంటే వాడరా 1000 పివి చేసి రావచ్చు. అసలు ఇంటికి పోతే ప్రాబ్లం లేని ఇల్లు ఉందా పైసా? ఉన్నదా ప్రాబ్లం లేని ఇల్లు? మనం కరెక్ట్గా సెర్చ్ చేయట్లేం అంతే, మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం అంతే. సో ఈ రోజు నుంచి ఈ ట్రిప్స్ మీరు ఫాలో కావాలని, ఇది ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. చేస్తారా? సో చూసేటోడు చూస్తాడు, వదిలేస్తాడు, జీవితం ఏం మారదు. ఆలోచించేటోళ్ళు కూడా ఆలోచించి చించుతూనే ఉంటారు, వాళ్ళ జీవితం కూడా ఏం మారదు. కానీ డిసైడ్ అయ్యి పనిచేసిన జీవితం మాత్రం మారుతుంది, అవునా? సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈ నుంచి వెళ్ళిపోతాయి. ఇంకా నాకు కూడా ఉండాలా మేడం? థ్యాంక్ యూ మేడం, కానీ పని ఉన్నది బయట, ఇంకో మీటింగ్ ఉంది. సో అయితే ఒక ఊర్లో ఒక ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు మనందరికి తెలిసే కదా. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు జరుగుతుంటే అమ్మాయి వాళ్ళ ఇంటికాడికి అబ్బాయి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. సరే అని చెప్పి వాళ్ళు ఇంత మంచినీళ్ళు ఇచ్చిరు. తర్వాత మర్యాద పూర్వకంగా ఛాయ్ ఇవ్వాలంట కదా. ఆ అమ్మాయి తీసుకొచ్చి ఛాయ్ ఇవ్వాలి. జర అమ్మాయికి కొంచెం బిడియం సిగ్గు ఎక్కువ. నేనేడిస్తా మమ్మీ అంటే, వద్దులే బిడ్డ నేను ఇచ్చొస్తా అని చెప్పి వాళ్ళమ్మ ఛాయ్ కప్పులు తీసుకొని పోయింది. నేను చెప్పకంటే ముందే మీరు నవ్వుతూ నేను ఏం చెప్పాలి ఇక? అరే మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తాను నాకు. సో అమ్మాయి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయి అందరికి ఛాయ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక అబ్బాయిని ఎవరైనా చూడాలని ఉంటుంది కదా, చుట్టాలైనా ఎవరైనా సరే అని వాళ్ళ అమ్మ కూడా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఛాయ్ కప్ ఆయనకి ఇచ్చి అట్లా చూసింది ఆయన దిక్కు. ఆ చూడడంతోనే కళ్ళు తిరిగి పడిపోయింది కింద.
అంత గందరగోళం ఏమైనా ఆమె కింద పడ్డది ఏమైంది అంటే అరే అమ్మ తీసుకోండి అమ్మ లోపల తీసుకోండి అమ్మంటే ఆ లోపల తీసుకోండి. ఇక పెళ్లి కొడుకు చెప్తుండు వాళ్ళ నాయనతోడి, నానా అంటుడు ఏందిరా పెళ్లి కూతురు వాళ్ళ తల్లికే గిన్ని ప్రాబ్లమ్స్ ఉంటే పెళ్లి కూతురికి ఎన్ని ఉండాలి నాకు వద్దు పిల్ల అని. సేదో పోదాం పారా వెళ్ళిపోదాం వద్దులే నీకు వద్దన్నప్పుడు నాకెందుకురా పోదాం పా. ఇక ఇంటి పక్కల వాళ్ళు ఉంటారుగా అమ్మలక్కలు, పోయి నీళ్ళు చల్లి లేపు ఏమైందమ్మా ఎందుకు ఇట్లా చేస్తేవి మన అమ్మాయి జీవితం ఖరాబ్ చేస్తేవి పిల్లగాడు చూస్తే మంచి కొట్టే నువ్వేమి ఇట్లా చేస్తేవి ఏమైంది అంటే ఆమన్నదంట ఉన్నాడా పోయిండా అని అన్నదంట. నువ్వు చేసిన పని కాడు ఉంటాడా అసలు పోనీ ఆడు పోయినా ఇంకోటి దొరుకుతాడే కానీ నువ్వు కళ్ళు తిరిగి ఎందుకు కింద పడవు అని చెప్పి వస్తున్నాను. అప్పుడు చెప్పిందంట చూడు 20 ఏళ్ళ ముందు నన్ను చూడనీకి వచ్చినోడే ఇవాళ మా బిడ్డను చూడనీకి వచ్చిండు, ఒక్కసారి మన ముఖం చూసే వరకే నా పరిచయం అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయినా, ఇక ఏం చేయాలో అర్థం కాక పడిపోయాను నేను అని. ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మీకు నా అభ్యర్థన. చూడండి ఈమె పాటికి ఈమె పెళ్లి చేసుకొని పిల్లలకు అన్నది పిల్లల పెళ్లి లేనిక ప్రయత్నం చేస్తుంది, ఆయన ఇంకా సూపుల కాన్నే ఆగిపోయాడు. ఎస్ సార్ నో అవుతుంది ఆయనకి ఎప్పుడన్నా. నేను కూడా మీకు ఒకటే చెప్తున్నా, ఇంకా అడుగు పొడుగు ఉన్నోళ్ళు ఎవరన్నా ఇంకా ఇయాల్టితో చేస్తే గట్టిగా చేయనని చేయాలా, లేకపోతే దండమని పెట్టాలి బస్ అంతే. ఇక దండం పెడదామా పని చేద్దామా ఒకవేళ చెయ్యను అంటే ఇంకా 6 నెలల తర్వాత నా బిడ్డను తోలుకొచ్చి ఈ నుంచి ప్లాన్ చెప్పిస్తా, అప్పుడు కూడా మీరు జాయిన్ కావాల్సిందే. అప్పుడైతారా ఇప్పుడైతారా రెడీ ఉన్నారా మరి, ఎక్సైటెడ్ ఉన్నారా? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఐ విష్ యూ గుడ్ లక్, గో యూసిడి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.